చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో నాకు విలువ ఇవ్వట్లేదు, ఆఫీస్లో విలువ ఇవ్వట్లేదు, లేదంటే ఏదైనా పని చేసే దగ్గర విలువ ఇవ్వట్లేదు, అలా ఇలా అనుకుంటారు. మీ విలువను మీరే పోగొట్టుకుంటున్నారనే విషయాన్ని మాత్రం మీరు అస్సలు గమనించుకోరు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ లైఫ్కు ఒక బౌండరీ లైన్ అనేది గీసుకోవాలి. అంటే మీ చుట్టూ మీరు ఒక లైన్ అనేది గీసుకోవాలి. అంటే మా చుట్టూ లైన్ గీసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఏంటంటే మనం ఎవరితో ఎంతవరకు ఉండాలి, మనం ఏం మాట్లాడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఊరికే చిల్లరగా వాడినోటి అనుడు వీడినోటి అనుడు, వాడెప్పుడు ఏదో ఒకటి పని పాట లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు అని ఇలా మన మీద ఇలా ఒక ఒపీనియన్ రాకూడదు ఎదుటి వాళ్ళకు. అలా రావద్దంటే ఊరికి అస్సలు మాట్లాడకూడదు. మన చుట్టూ ఒక లైన్ అన్నాను కదా, ఆ గీత మాత్రం కంపల్సరీ ఉండాలి. అది ఫ్యామిలీ మెంబర్స్కైనా కావచ్చు, ఆఫీసులో కొలీగ్స్కైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, లేదంటే ఏడనైనా పనిచేసే దగ్గర కావచ్చు. ఇలా ప్రతి చోట మనకంటూ ఒక స్పేస్ అనేది ఉంచుకోవాలి. ఊరికే ఏదో ఒకటి మాట్లాడితే చిల్లరగా చూస్తారు, మన విలువ మనకే తగ్గుతుంది అప్పుడు అనే విషయం అర్థం చేసుకోండి. మనం ఏదైనా మాట్లాడితే అరే వీడితో మాట్లాడలేంరా, వాడు ఏది మాట్లాడినా ఒకటే మాట మాట్లాడతాడు, కానీ వాడు మాత్రం ఏం మాట్లాడినా నిజాయితీగా, వాడు మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా నిజం ఉంటుందిరా అనేలాగా మాట్లాడాలి. అంతేగాని ఊరికే చిల్లరగా మాట్లాడద్దు. అలా ఊరికే చిల్లరగా మాట్లాడడం వల్ల ఎదుటోటికి అనిపిస్తుంది, వీడు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు, ఎవరినో ఒకరిని తిడుతూ ఉంటాడు, వీడికెంత వాడు చిల్లరగా అని చూస్తారు. సో మీరు ఒక లైన్ గీసుకొని మీరు ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఏదో మాట్లాడాలిగా అని మాట్లాడుతూ ఊరికే వాళ్ళను వీళ్ళను కామెంట్ చేస్తూ పిచ్చిగా అస్సలు ప్రవర్తించొద్దు. అలా ప్రవర్తిస్తే మాత్రం మీ వాల్యూ మీకు పోతుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎక్కడన్నా పనికి పోయినా కానీ, లేదంటే వేరే ఆఫీసులలో కానీ, లేదంటే ఇంకా ఇంట్లోనైనా, లేదంటే ఎక్కడైనా కావచ్చు, ఏదైనా పని అప్పచెప్పినప్పుడు అమ్మో నేను ఇది చేయగలనా, నేను గీసుకున్న లైన్ ఇంతే, నేను దాటి వెళ్తే అస్సలు నేను ఈ పని చేయడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో అని ఇలా ఆలోచిస్తూ ఆ పనిని నేను చేయలేను అని ముఖం మీద చెప్పేసి ఆ పనిని ఆపేస్తారు. ఆ పని మీరు ఎందుకు చేయలేరు, మీతో ఎందుకు కాదు? మీరు ఎప్పుడు ఏ కష్టాలు పడకుండా సేఫ్ జోన్లో ఉండిపోతారా? అలా ఉన్నారంటే మీ వాల్యూ ఎప్పుడు కిందికి దిగజారిపోతూనే ఉంటుంది, కానీ పైకి అనేది ఎదగదు. ఎందుకంటే మీరు ఎదిగినప్పుడే కదా మీ వాల్యూ అనేది ఎదిగేది. అలాంటప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉండిపోతా, నేను ఇలాగే ఉంటా, వాళ్ళు చెప్పిన పని నేను చెయ్యను, నాతో నేడవుతుంది, అది చాలా కష్టంగా ఉంటుంది, ఏమవుతుంది? ఎదుర్కొన్నప్పుడే కదా దాని విలువేంటో నీకు తెలిసేది. దాన్ని ఎదుర్కొని ఆ పనిని నువ్వు సాధించినప్పుడే కదా నీకు వాల్యూ అనేది పెరిగేది. అరే వీడు అనుకున్న పని చేశాడు రా అని నలుగురు శబాష్ అని నీకు విలువనిచ్చేది. అందుకే చెప్తున్నా, మీ బాస్ కానీ, మీరు ఎక్కడైనా పనిచేసే కాడ కానీ, ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ కావచ్చు, మీ ఫ్యామిలీలైనా ఎవరైనా నీకు పని అప్పచెప్పాలంటే అరే వీడు నమ్మకంగా పనిచేస్తాడురా, వీడు సాధించి చూపిస్తాడు అనే తీరులో ఉండాలి. అప్పుడే మీకు వాల్యూ అనేది ఉంటుంది. లేదంటే మీరు కిందికి పడిపోతారనే విషయాన్ని మీరు గమనించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవ్వరితో మనల్ని పోల్చుకోవద్దండి. కొంతమంది డబ్బున్నోళ్ళు ఉంటారు, డబ్బు లేనోళ్ళు ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే డబ్బున్నోళ్ళని చూసి అరే వాడికేంట్రా తోపు తురుము, వానికి అన్నీ ఉన్నాయి, కారు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, మనకేముందిరా అని దిగజారుడు మాటలు మాట్లాడుకుంటారు. అట్లా చిల్లరగా మాట్లాడుకోవద్దు. ఎందుకంటే నీకేముందో నీకు తెలుసు, వాడికి ఏముందో వాడికి ఉండేది వాడికి ఉంటుంది. వాడికి డబ్బున్నంత మాత్రాన అన్నీ ఉన్నట్టేనా? నీకేం లేదు అయినంత మాత్రం నీకేం లేనట్టేనా? నువ్వు కష్టపడి పని చేయగలుగుతున్నావు, చేసుకొని 3 పూటలా నీ ఫ్యామిలీని పోషించుకోగలుగుతున్నావు, నీ స్తోమతకు తగ్గట్టు నువ్వు బతుకుతున్నావు, అది నీకు గొప్ప. నీ స్తోమత ఏంటో నీకు గొప్ప, నీ పని ఏంటో, నీ కష్టం ఏంటో అది నీకు గొప్ప.
వాడికి వాళ్ళ అమ్మాయి సంపాదించుడో లేదంటే వాడే సంపాదించుకుండో ఎలాగోలో వాడు బతుకుతుండు. ఎప్పుడు వాడి స్థాయి మనకు రావాలి అంటే కష్టపడాలి. కష్టపడితే వాడి స్థాయి కాదు, వాని అమ్మమ్మ స్థాయికైనా చేరొచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే, కష్టపడకుండా కూర్చొని వాడు మనకంటే ఎదిగిండు, వాడు కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, నగలున్నాయి, నట్టులున్నాయని అస్సలు దిగులు పడద్దు. కష్టపడు, ప్రతిరోజు కష్టపడు, ప్రతి క్షణం కష్టపడు. నీ కళను నిజం చేసుకోవడానికి కష్టపడి వాడికంటే పై స్థాయికి ఎదిగి గొప్పగా ఫీల్ అవ్వు. అయినా నాకు తెలవకడుగుతా, నీకంటే కింది స్థాయి వాడితోటి నీకంటే పై స్థాయి వాడితోటి నిన్ను పోల్చుకోవడం ఎందుకు? నువ్వేంటో, నీ కష్టమేంటో, ప్రతిదీ నీకేంటో నీకు తెలుసు. వాడితో వీడితో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు నీకంటే తక్కువ ఉన్నోడితో నువ్వు పోల్చుకున్నావు అనుకో, ఇంకా దిగజారిపోతావు. అయ్యో నేను వీడికంటే తక్కువ ఉన్నానే అని. నీకంటే ఎక్కువ ఉన్న వాడితో పోల్చుకున్నావంటే అరే నేను వీడికంటే తక్కువ ఉన్నానే, ఎలా 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 అని ఆలోచిస్తావు. కానీ నేనేం చేయాలి, నేనేం చేస్తే అంత స్థాయికి ఎదుగుతాననే విషయాన్ని అసలు గమనించుకోలేకపోతావు. అలాంటప్పుడు ఇంకా దిగజారుతావు, అంతేగాని ఇంకే ఉపయోగం ఏముండదు. సో వాడిలా నువ్వు ఎదగాలంటే ఫస్ట్ పోల్చుకోవడం మానేసి నీ కష్టాన్ని నువ్వు సరిగ్గా చేసుకుంటూ వెళ్తే బరాబర్ వాడికంటే పై స్థాయికి వెళ్తావేమో చెప్పలేం. ఎవరితో పోల్చుకున్నప్పుడే నీ వాల్యూ అనేది పోతుంది, గుర్తుపెట్టుకో. ఎవరితో పోల్చుకోకు. నువ్వు ఎదగాలనుకుంటే కష్టపడు, బరాబర్ ఏదో ఒక రోజు వాడికంటే పై స్థాయిలో ఉంటావు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో చేసిన తప్పుకి ఇంట్లో అయినా కావచ్చు, బయట అయినా కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్ అయినా లేదంటే రిలేటివ్స్లోనైనా లేదంటే ఫ్యామిలీలోనైనా పిల్లలు ఎవరైనా తప్పు చేసినా కానీ అరే వాడు తప్పు చేయలేదు, వాడు అస్సలు చేయలేదు, నేను చేశాను అది ఆ తప్పు అని వాడి తప్పును వీళ్ళ మీద వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇంతకంటే పెద్ద ఏమైనా జరిగినప్పుడు, ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు అరే వాడు కాదురా వీడు చేసి ఉండొచ్చు నాకు తెలిసి, అప్పుడు కూడా వీడే చేసిండు, ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని మాట్లాడుకుంటారు. సో అలాంటి తప్పులు అసలు చేయకండి, అక్కడ మీ వాల్యూ అనేది తగ్గుతుంది. ఎవడో చేసిన తప్పును చిన్న చిన్న విషయాలలో వేసుకుంటే తప్పు లేదు, కానీ పెద్ద విషయాలలో ఒకసారి వేసుకున్నారంటే బరాబర్ చెప్తున్నా, ఒకసారి వేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనేది గుర్తుంచుకోండి. ఎవరో చేసిన తప్పును మీద వేసుకొని మీరు దిగజారొద్దు అనేది నా ఉద్దేశం. చాలామంది ఏం చేస్తారంటే ఒక విషయం గురించి అరే ఫ్రెండ్స్నైనా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్నైనా కావచ్చు, నలుగురు కూర్చున్నప్పుడు నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, నీ సలహా ఇవ్వండి అని అడిగినప్పుడు మీరు ఊరికే నీళ్ళు నములుతూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోకండి. మీకు మాట్లాడే అవకాశం వచ్చింది, మీ ఒపీనియన్ ఏంటో వాళ్ళు అడిగినప్పుడు మీ సలహా మీరు ఇస్తే తప్పు లేదు. నాకేం తెలియదు అన్నట్టు సైలెంట్గా ఉన్నారనుకో, అక్కడ మీ విలువ తగ్గిపోద్ది. ఎందుకంటే ఇంకా మీకు ఆ విషయం గురించి తెలిసినా కానీ మీరు అప్పుడు చెప్పలేదనుకో, అరే వీడికి ఏం తెలియదురా, నెక్స్ట్ టైం ఏమన్నా సలహా ఇవ్వమని అడగాలనుకున్నా కానీ మిమ్మల్ని అడగలేరు. అరే వాడికి ఏం తెలుసురా, వాడు చిచ్చొరగాడు, వాడికి ఏం తెలియదు, వాడిని అడిగినా కానీ వేస్ట్, వాడిని అస్సలు అడగకుండా ఉండాలి, వీడుండు కదరా, ఇంకో ఫ్రెండ్ ఉండు కదరా వాడిని అడుగు తెలుస్తుంది అని అనుకుంటారు. సో మీకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మీకు తెలిసిన సలహాను బరాబర్ ఇవ్వండి. వాళ్ళకు నచ్చితే నచ్చుతుంది, లేదంటే లేదు. అంతేగాని మాట్లాడకుండా సైలెంట్గా మాత్రం ఉండిపోకండి, అప్పుడు మీ వాల్యూ తగ్గుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎలా తగ్గుతుందంటే చెప్పాను కదా, అరే వీడికి ఏం తెలియదురా, వీడిని అడిగి వేస్ట్ అని మాట్లాడుకుంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఏమైనా పని చేయాలనుకుంటారనుకోండి, సపోజ్ ఒక షాప్ పెట్టాలనుకోరు, ఏదో కిరాణా షాపో ఏదో పెట్టాలనుకున్నప్పుడు బాగా తెలిసినోన్ని అడగాలి, ఓకే అంతవరకు ఓకే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఏం తెలియనోని తీసుకొచ్చి అరే ఈ షాపు ఈ సెటర్లో పెడితే ఎలా నడుస్తుంది, అసలు ఏమేమి నడుస్తుంది, ఇవన్నీ ఏం తెలియదు వాడిని తీసుకొచ్చి సలహాలు అడుగుతూ ఉంటారు. వాడికి ఏం తెలియనప్పుడు నువ్వు అడిగితే ఏం ఫాయిదా, వాడికి ఏం తెలియదు కదా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వీడికి తెలుసా లేదా, వీడికి అవగాహన ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకొని తెలిసినోడిని అడిగితే మంచిగా ఉంటుంది. కానీ తెలియనోని పట్టుకొని అరే ఈ పని చేయాలనుకుంటున్నా
ఎట్లుంటుందిరా అట్లుంటుందిరా జర చెప్పురా అని అంటే వాడు ఏం చెప్తాడు, వానికి తెలియదు కదా కొన్ని విషయాలలో. అప్పుడు కూడా మీ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనే విషయాన్ని గమనించుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా పని మనతో ఏదైనా పని చేపియాలనుకుర్రు, ఓకే చెప్తారు. చెప్పినప్పుడు నువ్వు ఆ పనిని సీరియస్గా తీసుకోలేవు. సీరియస్గా తీసుకున్నప్పుడు నిన్ను చిల్లరగా లెక్క చూస్తారు. ఒక పని అప్పగించిర్రు, దాన్ని బరాబర్ చేసి పెట్టినప్పుడే కదా ఇంకో పని అప్పచెప్పగలరు. అరే వీడు ఏ పని చెప్పినా వీడు సీరియస్గా తీసుకోడు, వీడు అసలు పనికిరాడు, ఏం చెప్పినా వీడికి వేస్ట్, వీడికి చెప్పడం కన్నా ఊకునేది ఉత్తమం. పుసుకున ఒక విషయానికి వద్దాం. అమ్మమ్మనో నాయనమ్మనో లేదంటే ఇంట్లో ఎవరినైనా హాస్పిటల్ తీసుకుపోవాలో లేదంటే ఇంకేదైనా చేయాలి, కిరాణా షాపుకు పోయి ఏదైనా తేవాలనుకో, అరే నాకు పని ఉంది నేను వెళ్తున్నా ఇంట్లో ఏమైనా తెచ్చి అని అప్పగిచ్చిరనుకో, నువ్వు సీరియస్గా తీసుకోకుండా తెచ్చియలేదు కిరాణా సామాను, ఓకే అది వదిలేయి. హాస్పిటల్ తీసుకెళ్లే విషయం సీరియస్గా ఉంది, తీసుకెళ్ళలేదు, నువ్వు సీరియస్గా తీసుకున్నప్పుడు అది అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగితే అలా. నేను అనేది ఒక్కటే, ఏదైనా మనకు పని అప్పగించినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. అన్ని విషయాలు సీరియస్గా తీసుకోనట్లేదు, కొన్ని విషయాలు సీరియస్గా ఉంటాయి కాబట్టి సీరియస్గా తీసుకోండి, తప్పులేదు. మనకి ఏదైనా పని అప్పచెప్పినప్పుడు దాన్ని సీరియస్గా చేసినాం అనుకో మళ్ళీ ఇంకో పని అప్పచెప్తారు. అంతేగాని నువ్వు చెప్పిన ఒక్క పనినే అది చేయకుండా సీరియస్గా తీసుకోకుండా నీ పని ఏందో నువ్వు చేసుకుంటా ఉన్నావు అనుకో, అక్కడ నీ వాల్యూ అనేది తగ్గుతుంది. అరే వీడు వేస్ట్ గాడురా, వీడు చిల్లరగాడు, వీడికి పని అప్పగించిన దానికన్నా ఊకునదుతాం, ఎవడి పని ఆడు చేసుకోండిరా, వాడికి మాత్రం అస్సలు అప్పగించొద్దు, ఏ పని అప్పగించొద్దు అని మాట్లాడుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీ వాల్యూ అనేది అక్కడ తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని విషయాలలో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇతరులకు సహాయం చేస్తారు, అది చిన్నదే కానీ పెద్దదే కానీ చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అంటే నేను చేశాను అని గొప్పగా చెప్పుకుంటేందుకు ఏమవుతుంది, అరే నేనే ముందర చేసింది అంతా వాడే చేశాడు, వాడు చూసావా ఎంత బాగా చేశాడో, నేను ఆల్మోస్ట్ గిదే చేశాను, వాడికంటే నేను తక్కువ అనే విషయాన్ని మీరే చెప్తున్నారు అక్కడ. వాడు ఎక్కువ చేశాడు చూశారు కదా, నేను గిత్తే చేశాను రా నాదేముంది అని మాట్లాడుకుంటారు. నీ చేసింది చిన్న విషయమే కావచ్చు పెద్ద విషయమే కావచ్చు, బరాబర్ నువ్వు చేసావు కదా, చేసినప్పుడు నీ విషయాన్ని నువ్వు గొప్పగా చెప్పుకుంటేందుకు ఏమవుతుంది, చెప్పుకోవాలి. అప్పుడే కదా నీకు వాల్యూ అనేది ఉండేది. నువ్వు తగ్గించి మాట్లాడుకుంటే నీ వాల్యూ అక్కడనే పోతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఏదైనా గొడవ పడినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి సారీ చెప్తారు, ఓకే ఇద్దరు సరే గుద్దుకున్నారా లేదంటే ఇంకా ఏదైనా ఇష్యూ గొడవ పడ్డారా, ఏదైనా ఇష్యూ జరిగింది అప్పుడు సారీ చెప్పుకున్నారు, ఒకసారి సారీ చెప్పాడు ఎదుటి వ్యక్తి, సరే ఓకే అంతటితో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మరుసటి రోజు కలిసినప్పుడు మళ్ళీ 10 సంవత్సరాలకు కలిసినప్పుడు అరే ఆ రోజు అలా జరిగిందబ్బా, నేనైతే కావాలని చేయలేదు, సరే అదే ఎలాగో జరిగిపోయింది, కావాలని చేసి ఎవరు మాత్రం కావాలని చేస్తారు, ఎట్లనో జరిగిపోయింది అయిపోయింది, అంతటితోటి ఆడికి సారీ చెప్పేసినావు అయిపోయింది. మళ్ళీ సారీ చెప్తున్నావు అనుకో, ఒకటే ఇష్యూని పట్టుకొని ఒకసారి సారీ చెప్పినాక మళ్ళీ సారీ చెప్తూ కూర్చున్నావు అనుకో, ఊకే గిల్టీగా ఫీల్ అయినావు అనుకో, అక్కడ నీ విలువ తగ్గుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నలుగురు కూర్చున్నప్పుడు వీళ్ళకే సంబంధం లేకుండా సరే ఏదో సీరియస్ ముచ్చట మాట్లాడుతారు, 10 నిమిషాలకోసారి 20 నిమిషాలకోసారి ఇలా పిచ్చిగా కామెంట్స్ చేస్తూ ఏదో నీ మీద నువ్వు జోక్స్ వేస్తూ గొప్పగా ఫీల్ అవుతావు. నలుగురు నవ్వుతుంటే 4 జోకులు వేసినప్పుడు అందులో ఒకదానికి నవ్వచ్చు నవ్వకపోవచ్చు, నవ్వకపోవడం అనేది ఇక్కడ ముఖ్యం కాదు. నీ మీద నీకు జోక్స్ వేసుకొని అంత చిల్లరగా బిహేవ్ చేస్తే నీ విలువ అనేది అక్కడ తగ్గిపోతుందనే విషయాన్ని మాత్రం నువ్వు ఆలోచిస్తలేవు. ఎంతసేపు నేను నలుగురు నవ్విస్తున్నానుగా అన్న ఫీలింగే నీలో ఉంది, కానీ నీ మీద నీకు జోక్స్ వేసుకున్నావు అనుకో వాళ్ళు నవ్వుతున్నారు, నిన్ను చిల్లరగా లెక్క చూస్తారనే విషయాన్ని మాత్రం గమనించుకోలేకపోతున్నావు. అలా ఎప్పుడూ చేయొద్దు. జోక్స్ వేయండి తప్పు లేదు, కానీ నీ మీద నువ్వు వేసుకోవద్దు, అప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్టు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీ విలువను మీరు తీసుకుంటారో పెంచుకుంటారో అనే విషయాన్ని మీరే గమనించుకోండి. ఊరికే జోక్స్ వేసుకోవద్దు, మన మీద మనము ఊరికే
ఒక చిన్న తప్పుకు 10 సార్లు సారీ చెప్పొద్దు. ఒక్కసారి సారీ చెప్పి వదిలేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు చేసిన గొప్ప విషయాన్ని గొప్పగా చెప్పుకోండి, తప్పులేదు. ఎవరైనా ఏదైనా పని అప్పగించినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని చేయండి. నెక్స్ట్ వచ్చేసి అసలు మీరు ఏదైనా పని చేయాలనుకుంటే దానికి సంబంధించిన వాడిని సలహాలు అడగండి, కానీ ఎవరిని పడితే వాడిని అడిగి పని మొదలు పెట్టాలి అని అస్సలు అనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి నిన్ను సలహా అడిగినప్పుడు బరాబర్ నీ సలహా ఏంటో వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా చెప్పి వదిలే, అంతేగాని నీకేం తెలియనట్టు కూర్చోవద్దనేది నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి ఎవడో తప్పు చేస్తే మీ నెత్తిన వేసుకొని నిందల పాలు కావద్దు, ఇంకా పెద్ద సీరియస్లు అయిపోతాయని చెప్పాను ఇందాకనే. నెక్స్ట్ వచ్చేసి ఎవరితో మనల్ని మనం పోల్చుకోవద్దనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా పని మన బాస్ అప్పగించినప్పుడు దాన్ని బరాబర్ చేసి చూపించండి. మీ గెలుపుకు మీరు కారణమైనప్పుడే మీ విలువ పెరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మీరు ఒక బాండింగ్ లైన్ గీసుకోవాలని చెప్పాను కదా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పాటిస్తూ మీ విలువను మీరు పెంచుకోండి. ఇది ఒకటే నేను చెప్పేది. ఊరికే చిల్లరగాని లెక్క మాత్రం కాకండి. మీ విలువను మీరే తగ్గించుకోవద్దు, చిల్లరగాల లెక్క కావద్దు. నేను చెప్పేది అదొకటే. మీకంటూ సమాజంలో కానీ ఫ్యామిలీలో కానీ ఏదైనా వర్క్ చేసే సందర్భంలో కానీ ఎక్కడైనా కావచ్చు, మీకంటూ ఒక స్పెషల్గా మీకంటూ వాల్యూ ఉండేటట్టు చూసుకోమని నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు.